హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. కాక్రోచ్ జనతా పార్టీ స్టార్ట్ చేసినటువంటి ప్రొటెస్ట్కి తోడుగా నిలబడుతూ సోనం వాంగ్చుక్, ఇతని గురించి మీకు తెలుసు కదా. ఇతను ఒక సైంటిస్ట్, ఒక సామాజికవేత్త, ఒక పర్యావరణవేత్త. ఇతని ఇన్వెన్షన్స్ అన్నీ ఇన్ని కాదు. ఎప్పుడు వాటర్ కోసం ఈయన అక్కడ ఆర్టిఫిషియల్ మంచు స్తూపాలను నిర్మించినటువంటి వ్యక్తి లడాఖ్లో. అదేవిధంగా సైనికుల కోసం థర్మల్ టెంటుల్ని నిర్మించిన వ్యక్తి, అది కూడా సోలార్ ప్యానెల్స్ తోటి. ఇలా మనుషులకి ఎన్నో ఉపయోగకరమైనటువంటి ఇన్వెన్షన్ చేసినటువంటి వ్యక్తి సోనం వాంగ్చుక్. ఇతని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువ. ఇటువంటి వ్యక్తులు సమాజానికి చాలా అవసరం. బీజేపీకి అవసరం లేదు, ఎందుకంటే వీళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళ కింద పీఠాలు కదిలిపోతాయి కాబట్టి వాళ్ళకి వీళ్ళు అవసరం లేదు. సో ఈ ప్రొటెస్ట్ ఏదైతే ఉందో అది కేవలం విద్యార్థుల కోసం జరుగుతున్న ప్రొటెస్ట్. దీనికి విద్యార్థులతో పాటు చాలా పెద్ద వ్యక్తులు సపోర్ట్గా చేస్తున్నారు. ఎవడైతే ప్రధాన్ ఉన్నాడో, ధర్మేంద్ర ప్రధాన్, విద్యాశాఖకు సంబంధించినటువంటి వ్యవస్థలో జరుగుతున్న అక్రమాలకు తనే కారణం కాబట్టి తను రిజైన్ చేయాలి, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, అకౌంటబిలిటీ తీసుకోవాలంటూ వీళ్ళు మాట్లాడుతూ ప్రజల్లోకి వెళ్తూ ఉన్న టైంలో సోనం వాంగ్చుక్ నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తా అంటూ బయటకు రావడం జరిగింది. అదే క్రమంలో ఇప్పుడు 16 రోజుల పాటు కనీసం ఒక్క మెతుకు కూడా ముట్టకుండా ఆయన నిరాహార దీక్ష చేస్తున్నా కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోకుండా సోద్యం చూస్తుంది. ఇంకా 2 రోజుల్లో ఆయన ప్రాణాలు విడిచే సమయం వచ్చింది. అంత దిగజారిపోయింది ఆయన శరీరం, ఆయన మానసిక స్థితి, అదే విధంగా ఆయన హెల్త్ కండిషన్ అంత దారుణంగా ఉంది. బ్లడ్ లెవెల్స్, షుగర్ లెవెల్స్ అన్నీ డ్రాప్ అయిపోయాయని చెప్తున్నా కూడా ఒక్కరు కూడా అతన్ని సపోర్ట్ చేయట్లేదు. బీజేపీ, మోడీ కళ్ళు మూసుకుని నిద్రపోతూ దేశాలు తిరుగుతూ మెలోడీ చాక్లెట్లు పంచుకుంటూ ఒకడు, కడుపు నిండా తిని పందిలా ఊరుతూ ఆ ప్రధాన్ గారు, వీళ్ళంతా కూడా చాలా వింతగా బిహేవ్ చేస్తున్నాడు. గతంలో గాంధీజీ ఈ పోరాటం అనే ఒక నిరాహార దీక్ష అనే ఒక గొప్ప పోరాటంతో స్వతంత్రాన్ని తెస్తే కనీసం మన దేశంలో విద్యార్థులకు కూడా న్యాయం చేయలేకపోతుంది ఆ పోరాటం. ఇందులో వీ నీడ్ యువర్ స్ట్రెంగ్త్ అండ్ లీడర్షిప్ అంటూ చాలామంది నసీరుద్దీన్ షా ట్వీట్ చేయటం జరిగింది. అదేవిధంగా 3 Idiotsలో నటించినటువంటి ఒక ఆర్టిస్ట్ కూడా ఇది కరెక్ట్ కాదు, సోనం వాంగ్చుక్ గారిని చనిపోకుండా బ్రతికించండి అంటూ వాళ్ళు కూడా మాట్లాడటం జరిగింది. దీనికి కనుక ఏమన్నా అయితే దేశవ్యాప్తంగా అల్లర్లు తారాస్థాయికి చేరుతాయి, విద్యార్థుల ఆగ్రహాలు తీవ్ర స్థాయికి చేరుతాయి అనేది మాత్రం వాస్తవం. ఇతను రియల్ హీరో, ఈ సమాజానికి చాలా అవసరం, విద్యార్థుల కోసం పోరాడుతున్నారు. కాక్రోచ్ జనతా పార్టీలో కనుక ఇతను ప్రాణాలు వదిలితే రాబోయే రోజుల్లో జంజీ ప్రొటెస్టులు తట్టుకునే దమ్ము మోడీ గవర్నమెంట్కి అయితే ఏమాత్రం లేదు అనేది వాస్తవం. అటు రైతులు, ఇటు విద్యార్థులు, ఇటు నిరుద్యోగులు అంతా ఒకటిగా వచ్చి బీజేపీని, ఆర్ఎస్ఎస్ని కూకటి వీళ్ళతో సహా పీకేస్తారంటంలో ఎటువంటి సందేహం లేదు. ఒకసారి ఆయన దేని స్థితి చూడండి. సోనం వాంగ్చుక్ మరో 2 రోజుల్లో బ్రతికే అవకాశం ఉంది, వెంటనే అతన్ని హాస్పిటల్లో చేర్పించాలంటూ లాయర్ రాజ్ కుమార్ పిటిషన్ వేశారు. ఎంత స్ట్రెంత్ ఉందో చూసారా ఆయనలో, ఎంత బలం ఉందో చూసారా. ఆ బలమే కదా మనకు కావాల్సింది. ఈ యూత్లో కూడా ఉండవలసింది ఆ బలమే, కానీ మనకు ఆ బలం లేదు. కానీ ప్రతి ఒక్కరిని చేతులు ఎత్తి నేను వేడుకుంటున్నా, సోనం వాంగ్చుక్ బ్రతకాలి, ఆ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ఇకపైన సోనం వాంగ్చుక్ ఏమన్నా జరిగితే విద్యార్థులంతా ఒక తాటి మీదకి వచ్చి ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపేలాగా బుద్ధి చెప్పాలి. నేను అనుకున్న ఇంత త్వరగా జంజీ ప్రొటెస్ట్ ఇండియాలో రాదు అని, ఎందుకంటే అటు శ్రీలంకలో చూసుకున్నా, ఇటు నేపాల్లో చూసుకున్నా కూడా జంజీ ప్రొటెస్ట్ ఏ రేంజ్లో జరిగిందో అందరికీ తెలుసు. ఈ జంజీ ప్రొటెస్ట్ రాదు అనుకుంటున్నా, కానీ సోనం వాంగ్చుక్కి ఏమన్నాయి కనుక తను ప్రాణాలు విడిస్తే జంజీ ప్రొటెక్ట్స్ త్వరలోనే వస్తుంది. నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి అధికారం మారిపోయి అడుక్కుని తినే స్థితికి ఇప్పుడున్న వాళ్ళంతా రోడ్ల మీద ఎలా అయితే నేపాల్లో వెంటబడి కొట్టారో అలా కొడతారు త్వరలో జనాలు. ఇంతకన్నా దిగజారొద్దని, దిగజారిన మరుక్షణం మీ బ్రతుకులు రోడ్ల మీద కుక్క సాగు వస్తాయని నాకు అనిపిస్తూ ఉంది. మరి మీరేమంటారు? అటు నరేంద్ర మోడీ అయినా, ఇటు ధర్మేంద్ర ప్రధాన్ అయినా, అటు ఇంకా ఎవడైనా కూడా
ఈ ప్రొటెస్ట్కి మద్దతు తెలపాల్సిందే. సోనం వాంగ్చూ మరణానికి రెస్పాన్సిబుల్గా వాళ్ళ జీవితాల్ని తాకట్టు పెట్టవలసిందే అనేది నేను దీర్ఘంగా నమ్ముతున్నాను. ఎవరైతే కాక్రోచ్ జనతా పార్టీ గురించి ఇప్పటి వరకు అవాకులు చవాకులు మాట్లాడి తప్పుగా మాట్లాడారో వాళ్ళందరికీ కూడా నాది ఒక విజ్ఞప్తి. మనిషి పుట్టక పుడితే జెన్జీ ప్రొటెస్ట్కి, పేపర్ లీక్కి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ ప్రొటెస్ట్కి సపోర్ట్ చేయాలి. నీ అమ్మ నీ నాన్న నిన్ను సరిగా కంటే లేదు అంటే మాత్రం అవసరం లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.